హైదరాబాద్ గండిపేటలోని ఎంజీఐటీ కాలేజ్లో బిగ్ టీవీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. కొండాపూర్ అపోలో డెంటల్ హాస్పిటల్ లయన్స్ క్లబ్ సహకారంతో క్యాంపు జరిగింది. 500 మందికి పైగా విద్యార్థులు పంటి కంటి చెకప్స్ చేయించుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం గండిపేటలోని ఎంజీఐటీ కాలేజ్లో ఈరోజు ఫ్రీ మెడికల్ అండ్ హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ జూబ్లీ హిల్స్ వైటల్ బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో అపోలో డెంటల్ హాస్పిటల్ సహకారంతో ఈరోజు ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఇందులో దాదాపుగా 500 మందికి పైగా విద్యార్థులు సిబ్బంది పాల్గొని వారు తమ కళ్ళను అదేవిధంగా వారి డెంటల్ సమస్యలను స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించినటువంటి సమస్యలను కూడా చూపించుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనతో పాటు మరిన్ని విషయాలను తెలపడానికి ఎంజీఐటీ కాలేజీకి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఉన్నారు బాలరెడ్డి గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు, అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇది ఒకటి కండక్ట్ చేయాలి అనేది? విద్యార్థులకి విద్యా బోధనతో పాటు వారి యొక్క ఆరోగ్య సమస్యల్ని కూడా కాలేజ్ వాళ్ళే పట్టించుకోవాలి. సో ఆ ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ హెల్త్ క్యాంప్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా సంవత్సరంలో 3 సార్లు ఆర్గనైజ్ చేస్తాము. అంటే డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఈ రోజు వరకు వచ్చేసి డెంటల్, స్కిన్, హెయిర్ అండ్ ఐ చెకప్. సో మళ్ళీ 3 మంత్స్ తర్వాత వచ్చేసి జనరల్ చెకప్, బాడీ చెకప్, ఈసీజీ, బోన్ డెన్సిటీ, ఇలాంటి చెకప్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా అన్నీ బాగుండేది, దాని గురించి. సో మనతో పాటు లయన్స్ క్లబ్ జూబ్లీ హిల్స్ వైటల్ ప్రెసిడెంట్ ఉన్నారు ధర్మేందర్ రెడ్డి గారు. సో ఈ మెడికల్ క్యాంప్కి సంబంధించి మిగతా విషయాలను ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మీరు నార్మల్గా బస్తీలకి, కాలనీలకు, కమ్యూనిటీలకు వెళ్ళి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే కాలేజ్లో ఈ విధమైనటువంటి మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తుంది? జనరల్గా ఇప్పుడు ఉండే స్టూడెంట్స్, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులు ఏంటంటే సాధారణంగా అమ్మ చేత వంట మర్చిపోయారు. ఎప్పుడైతే 10th క్లాస్ వరకు పిల్లలు అమ్మ చేత వంట తింటారు, దాని తర్వాత వచ్చినాక కొంచెం ఫ్రీడమ్ పెరిగిపోయి వాళ్ళు పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్ అంటే అలవాటు అయిపోతుంటారు. దీంతో ఏంటంటే బాడీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడేం తెలియదు. వన్స్ దే క్రాస్ ద 40 years దే కమ్ టు నో, వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు. సో అందుకే మేము ఈ రోజు నుండే ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఈ ఒక్క కాలేజ్ ఎంజీఐటీ ఒకటే కాదు, హైదరాబాద్లో ఉన్న 32 కాలేజీలలో మేము బ్లడ్ డొనేషను అలాగనే ఇలాంటి హెల్త్ క్యాంప్స్ మేము చేస్తున్నాము. అమ్మ చేతి వంట ఎంత మధురం అన్నది పిల్లలకు తెలవాలనే ఒక సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఒకసారి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏందని వాళ్ళకి తెలిస్తే డెఫినెట్గా వాళ్ళ తీసుకునే ఆహార పద్ధతులు కానీ అలవాట్లు కానీ మార్చుకుంటారని ఒక సదుద్దేశంతో ఇవి చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తాము మేము. ప్రతి కాలేజ్లో, ప్రతి స్టూడెంట్స్లో, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, మేము 10th క్లాస్ మొన్న మా మీటింగ్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ 10th క్లాస్ నుండే స్టార్ట్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం మేడం. సో ఫర్దర్గా ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు అనేవి చేయబోతున్నారు? మేడం, జనరల్గా మా క్యాప్షన్ ఏంటంటే వేర్ దెర్ ఇస్ ఎ నీడ్ దెర్ ఇస్ ఎ లైన్. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ లైన్ ఉంటుందని చెప్పి మా కొటేషన్. డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ అనే కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా చిన్న అండర్ ప్రివిలేజ్డ్ అంటే పేదవాళ్ళ దగ్గర కానీ వాళ్ళకు ఆరోగ్య సమస్యలు, మొన్న ఈ మధ్యనే మేము క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేసాం. దగ్గర 80 మందికి క్యాన్సర్ స్క్రీన్ చేసాం. దానిలో కొందరు పాజిటివ్ కేసు వచ్చింది. ఇలాంటివి వచ్చిన వాళ్ళని కూడా మేము జనరల్గా అట్లే వదిలిపెట్టాం మేడం. వాళ్ళని వెళ్ళి వాళ్ళ దగ్గరికి మాట్లాడి వాళ్ళను మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ క్యూర్ అయ్యేంత వరకు, ఆ లెవెల్ క్యూర్ అయ్యేంత వరకు కూడా మేము ట్రై చేసి అంతా కూడా ఫ్రీగా చేస్తాం మేడం. సో మనతో పాటు లయన్స్ క్లబ్ జూబ్లీ హిల్స్ వైటల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ కూడా ఉన్నారు. సో ఒక్కసారి ఆవిడని కూడా అడుగుదాము. అంటే ఎన్నో రకాల మెడికల్ క్యాంప్స్ని చూసి ఉంటారు, కానీ స్టూడెంట్స్కి సంబంధించి ఇటువంటి మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అమ్మా. ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్కి మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఇలా అనిపిస్తుంది? వివేకానంద స్వామి అనేవారు, ముందు వాళ్ళని బాగా ఫిజికల్గా స్ట్రాంగ్గా చేస్తే వాళ్ళు మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు. వీ నీడ్ దట్ పీపుల్. అదేను ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఇట్లా క్యాంప్స్కి అటెండ్ అయ్యి మేము ఇట్లా క్యాంప్స్ కండక్ట్ చేస్తే వాళ్ళకి ఏంటి తెలుస్తుంది. మామూలుగా ఇంట్లో అమ్మా నాన్నలు ఏం చెప్పరు. ఈ పిచ్చి టీవీలు, సెల్స్లో చూసి తెలుస్తాయి, కానీ జనరల్ హెల్త్ గురించి వాళ్ళకి ఏం తెలియదు. అందుకని క్యాంప్స్కి వస్తారనుకో, డిఫరెంట్ పీపుల్ని చూస్తారు, డిఫరెంట్ డిసీజెస్ చూస్తారు, తెలుస్తుంది, అవగాహన వస్తుంది జబ్బులు. అందుకని ఎలా ఉండాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి
అని వాళ్ళకి తెలుస్తాయమ్మా. మాది రీజన్ ఆర్థో స్పోర్ట్. ఇట్స్ ఏ రీజనరేటివ్ సెంటర్ యాక్చువల్లీ. ఎప్పటి నుంచో సమ్ ఇయర్స్ నుంచి మనము మార్కెట్లో ఉన్నాము, కానీ అట్ ప్రెజెంట్ మనం ఎక్స్పాండ్ చేసాము ఐస్థెటిక్ అండ్ మెడ్ఫెట్లో కూడా. సో ఐస్థెటిక్స్ నుంచి మనం రిప్రజెంట్ చేయడానికి వచ్చాము. వీఆర్ డూయింగ్ స్కిన్ అనాలిసిస్ అండ్ హెయిర్ అనాలిసిస్ ఇక్కడ. గండిపేటలో ఉన్నటువంటి ఎంజీఐటీ కాలేజ్లో ఉదయం 11 గంటలకే మనకి ప్రోగ్రామ్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా దీన్ని నిర్వహించడం అయితే జరిగింది. ఇందులో దాదాపుగా 500 మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది పాల్గొని వాళ్ళ కళ్ళకు సంబంధించి, అదేవిధంగా స్కిన్ అండ్ ఎయిర్ డెంటల్కి సంబంధించినటువంటి చెకప్స్ని కూడా చేయించుకున్నారు. మున్ముందు ఇంకా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని మనకు లయన్స్ క్లబ్ సభ్యులు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి బిగ్ టీవీ పెద్ద ఎత్తున మెగా మెడికల్ క్యాంప్స్ను కూడా నిర్వహిస్తుంది. అందులో భాగంగా అనేక హాస్పిటళ్లతోటి, క్లబ్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా సేవా పదంలో కూడా ముందుకు వెళ్తుంది. మున్ముందు అనేక కార్యక్రమాలను కూడా నిర్వహించబోతుంది. ఇప్పుడు